జిల్లాలో వైసీపీ మూకలు రెచ్చిపోయారు. శాంతిపురం మండలం నంజంపేటలో వైసీపీ నాయకుడు కృష్ణమూర్తి తన అనుచరులతో కలిసి గ్రామంలో వీరంగం సృష్టించాడు. టీడీపీ కార్యకర్తల ఇళ్ల వద్దకు వెళ్లి కత్తులు, కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. టీడీపీ కార్యకర్తలు ఉమాశంకర్, నాగభూషణం, గిరిప్రసాద్లపై తీవ్రంగా దాడి చేశారు. వైసీపీ మూకల దాడిలో నాగభూషణం తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం దాడి ఘటనపై టీడీపీ శ్రేణులు శాంతిపురం పిఎస్లో ఫిర్యాదు చేశాయి. టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వైసీపీ గుండాలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ మూకల దాడులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్, సుమిత్ర, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ దాడులు అనేది రోజు రోజు కూడా మితిమీరిపోతున్నటువంటి పరిస్థితులు అయితే మనము చూస్తున్నాము. పోలింగ్ అనంతరము ఇప్పటి వరకు 3 సంఘటనలు దాడులకు సంబంధించినటువంటి చోటు చేసుకోవడం జరిగింది. రామకుప్పం మండలము 89 పెద్దూరులో వారం రోజుల క్రితము శేషాద్రి పైన వైసీపీ దాడి చేసినటువంటి నేపథ్యంలో రాత్రి అదే మండలము అదే గ్రామంలో నరసింహులు అనేటువంటి వ్యక్తి పైన కూడా వైసీపీ శ్రేణులు దాడి చేసినటువంటి సంఘటన. ఆ సంఘటనలు మరొక ముందే ఈవేళ మరొకసారి శాంతిపురం మండలంలో ఉన్నటువంటి నంజంపేట గ్రామంలో టీడీపీ శ్రేణులు నాగభూషణము, ఉమాశంకరు, గిరిప్రసాదులపై స్థానికంగా ఉన్నటువంటి కృష్ణమూర్తి, వైసీపీ అతని అనుచరులు అందరూ కూడా కలిసి కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడినటువంటి పరిస్థితి. ఈ దాడిలో నాగభూషణము తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. అతన్ని స్థానికంగా ఉన్నటువంటి పిఎస్ మెడికల్ కాలేజీకి చికిత్స కోసము తరలించినటువంటి పరిస్థితి అయితే చోటు చేసుకుంది. అంటే పోలింగ్ అనంతరము ఈ విధంగా వరుసగా వైసీపీ శ్రేణులు ఎక్కడ పడితే అక్కడ టీడీపీ శ్రేణుల పైన విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నటువంటి సందర్భాల నేపథ్యంలో ప్రధానంగా వీటన్నిటికీ ఒకటే కారణంగా భావించవచ్చు. వైసీపీ అక్కడ ఓడిపోతున్నటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే, ఒక అభద్రతా భావంతోనే వైసీపీ శ్రేణులు ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నటువంటి ఒక స్పష్టమైన సమాచారం అయితే మనకు చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఎవరైతే వైసీపీ అల్లరిమ్మకులు దాడులకు పాల్పడుతున్నారో వారిపైన పోలీసులు కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి, వారిపైన కేసులు నమోదు చేయాలంటే ప్రధానమైన డిమాండ్ కూడా టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతుంది. మరి ఈ విధంగా దాడులకు పాల్పడుతుంటే మరి పోలీసులు ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక డిమాండ్ కూడా టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతుంది చెప్పాలి. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ మనోహర్.